మొదటి నీ నడే నుడి క్రియలు దేవునికి మెచ్చికకరంగా ఉండాలి. నీవు ఏమి కమిట్మెంట్ చేసి ఉంటావు, సంఘంలో కానీ సమాజంలో కానీ వేరే పెద్దల ముందు కానీ నీ మాటల ద్వారా నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడు మీరు ఈ ఒక వర్డ్ వాల్యూ తెలిసి ఉంటుంది, అప్పుడే మీరు సమాజంలో మీరు సాక్షిగా నిలబడుతుందని మీరు మర్చిపోవద్దు సోదర సోదరులు. ఎంతో మందికి ఇటువంటి సదవకాశము లేదు. వారం వారం వాక్యం వినడానికి, నీతి మార్గాలు నడవాలి, మా భవిష్యత్తు ఏంది, మా కుటుంబం భవిష్యత్తు ఏంది, ఒక సజెషన్ చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వినాలని ఆశ కలిగి ఉంటారు, కానీ వాళ్ళు పైసలు పెట్టి వాటిని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కుటుంబం బాగుపడే రీతిగా వాళ్ళు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. కానీ దేవుడు క్రైస్తవులు యేసు ప్రభువును నమ్మిన వారికి ఇది ఒక సదవకాశము, ఇది ఒక మంచి సమయము. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో వచ్చి మీరు బాగుపడాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ సమాజంలో బాగుపడాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి అంటే వాక్యము ఏమి బోధిస్తుంది అన్నది మీకు వారానికి ఒక్కసారి వాక్యం వినడానికి దేవుడు ఈ సదవకాశం ఇచ్చినాడు. మరి దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. మరి మొదటిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రమేష్ వాటర్ మేము పేరు పెట్టుకున్నాము. అతను చాలా ఆస్తి గలవాడు ఉన్నాడు. అతను ఆస్తి గలవాడు ఉన్నప్పుడు ఆయన ఉండడానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఇల్లు కట్టించాడు. 1-2 కోటి ఖర్చు పెట్టి, 1 కోటిని అనుకుందాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి బంగ్లా, ఒక ఇల్లు కట్టించుకున్నాడు. ఆ మంచి బంగ్లా ఇల్లు కట్టించుకున్న తర్వాత ఆయన మళ్ళా ఆ ఇంట్లో పోయి ఉండడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఆయనకి తీవ్రమైన జ్వరం సులువు అయిపోయింది. ఇంకా పాత ఇంట్లో ఉన్నాడు, కొత్త ఇంట్లో వెళ్ళాలన్నప్పుడు బిఫోరే ఆయనకు తీవ్రమైన రోజు జ్వరం వస్తూనే ఉన్నది. జ్వరం వస్తుంటే అప్పుడు ఆయన డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరగా వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒకటి విషయం చెప్పారు. ఇవన్నీ నేను రాస్తున్నావన్నీ స్కాన్ తీసుకుని రండి అని మనం కామన్గా అందరూ వెళ్తున్నాం. మరి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏ చిన్న విషయం అయితే కూడా స్కానింగ్ వెళ్ళంటారు. స్కానింగ్ వెళ్ళాడు. స్కానింగ్ అన్నీ తీపించినప్పుడు ఆయనకు జ్వరం వచ్చింది, కానీ దాంట్లో బ్లడ్ క్యాన్సర్ ఉంది అని తేలింది. సోదరు బ్లడ్ క్యాన్సర్ ఉన్నది అన్నప్పుడు ఆయన చాలా భీతయ్యాడు, చాలా అధైర్యపడ్డాడు. ఏం చేయాలి అని చాలా చింతలు ఉన్నప్పుడు మరి ఆయన దేవుడిని నమ్ముకున్నవాడు ఉన్నాడు కాబట్టి ఆయన చర్చికి వచ్చి దైవ సేవకుల ముందు అడిగాడు, అయ్యా నాకు ఇట్లా జ్వరం వస్తే నన్ను చూపెట్టుకున్నప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నది అని మరి డాక్టర్ తెలియపరిచారు. మరి దీనికి మీరు ప్రార్థన చేయండి అని దైవ సేవకుడు అన్నాగా చెప్పినప్పుడు దైవ సేవకుడు చెప్తానంటే, నేను కూడా నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీవు కూడా ప్రార్థన చేయాలని చెప్పాడు. మరి ఆయన ఏం చేశాడంటే ఆయన పర్సనల్గా మరి దైవ సన్నిధిలో కూర్చొని, ఆలయంలో కూర్చొని మోకాలతో ప్రార్థన చేశాడు. ఆయన ఏం కమిట్మెంట్ చేశాడు అంటే, ఇప్పుడు నేను ఇదంతా ఆస్తి అంతా సంపాదన చేస్తే కూడా ప్రాణ నష్టపోతే ఏది ప్రయోజనం? ఇవన్నీ సంపాదన చేసిన, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు కూడా కట్టుకున్నాను, కానీ నాకు ప్రాణ భయం ఉంది కదా దేవా, నాకు ప్రాణము నీవు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే నేను ఈ 1 కోటి రూపాయల ఇల్లు నీకే ఇస్తాను అని, నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ఈ 1 కోటి రూపాయలు నీకు అర్పణ చేస్తాను, సంఘానికి ఇస్తాను అని అతను దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నాడు. ఆ మొరే దేవుడు ఆలకించినప్పుడు ఆయనకు రోజుకి వారం 10 రోజుల తర్వాత ఆయనకున్న బ్లడ్ క్యాన్సర్ తగ్గముఖ పట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆయన 10 రోజుల తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకున్నప్పుడు
నీకు మంచిగా అయింది అంటాడు. చాలా సంతోషపడ్డాడు. మంచిగా అయింది, కానీ నేను దేవునికి ఏమంతా కమిట్మెంట్ చేసినాను, నేను ఏమని మాటలు ఇచ్చినాను ఆయనకి అది భయపెట్టిస్తుంది. అవును కదా, నేను దేవునికి ఆ ₹1,00,00,000 ఇల్లు సంఘానికి ఇస్తున్నాను, సేవ గురించి నేను ఇస్తున్నాను అన్నాను కదా. నేను ఇంత కష్టపడి చేసి ఇల్లు కట్టుకొని నీ సుఖంగా బతకాలని కట్టుకుంటే దేవునికి నీ ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలి అని ఆయన దగ్గర చెడు బుద్ధి వచ్చేసింది. ఈ లోకం ఉండాలంటే నాకు ఇంత ఆస్తి కష్టపడి సంపాదన చేస్తే మరి ఇది సంఘానికి ₹1,00,00,000 నేనెందుకు ఇవ్వాలి అని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆయనకు ఒక సైతాను ఒక తెలివి వచ్చింది. ఏం తెలివి వచ్చింది? ఈ ₹1,00,00,000 ఈ ఇల్లును మనం పేపర్లో అడ్వర్టైజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక కండిషన్ పెడతాం, ₹1,00,00,000 ఇల్లు అని పెట్టకూడదు. ఆ ₹1,00,00,000 ఇల్లు ₹100కే నేను సేల్ చేస్తాను, ఇది రిజిస్ట్రేషన్ చేస్తాను అని అడ్వర్టైజ్మెంట్ పెట్టి దాంట్లో కండిషన్ పెడతాం. ఏదైనా ఒక పని చేయాలంటే దేవుడు కూడా కండిషన్ పెడతాం. నీవు నన్ను నమ్మితే నీకు రక్షణ, నమ్మలేకపోతే రక్షణ లేదు. యేసు ప్రభు సొంత రక్షకుని నీవు అంగీకరిస్తే మాత్రమే నీకు స్వర్గం దొరుకుతుంది. నీవు ఎన్ని దాన ధర్మాలు ఏమి చేస్తే కూడా, ఏ దేవతలకు నీవు పూజిస్తే కూడా నీకు ఎక్కడి రక్షణ లేదు. కానీ నన్ను నమ్ముతనే ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ బట్ త్రూ మీ. నా ద్వారానే నీకు రక్షణ, మరి వేరే ఏ దాంట్లో కూడా రక్షణ లేదు. మరి ఈ రీతిగా ఆయన ఆలోచన చేశాడు. ఏమని? మరి ఆయన దగ్గర ఒక కుక్క పిల్ల ఉంది. కండిషన్ ఏం పెట్టాడంటే అడ్వర్టైజ్మెంట్, మీరు ఈ ఇల్లు ₹100 నాకు ఇస్తే ఈ ఇల్లు ₹1,00,00,000 ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిస్తాను, దాంతో పాటు మీరు ఈ కుక్కకు ₹1,00,00,000 మీరు వేల చెల్లించి తీసుకుంటే నేను ఇది ఇస్తాను అని ఒక కండిషన్ పెట్టాను. కుక్క కూడా తీసుకోవాలి, ఇల్లు కూడా తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, కుక్క తీసుకోవాలి అని ఒక కండిషన్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ పేపర్లో పెట్టాడు. చాలా మంది చూశారు, ₹100 ఇంత ₹1,00,00,000 ఇల్లు వస్తుందని అందరూ పరిగెత్తారు. ఆయన దగ్గర పరిగెత్తుకొని పోయినప్పుడు ఆయన అడిగారు, ఏమమ్మా మరి ఈ రిజిస్ట్రేషన్ చేస్తావా? చేస్తాను, కానీ కండిషన్ ఒకటి ఉంది, ఈ కుక్క కాస్ట్ ₹1,00,00,000. ఈ కుక్క తీసుకుంటే మీకు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్. ఇది బాగానే ఉంది, నేను మజాక్ చేస్తాను. చాలా మంది నిరాశగా వెళ్ళిపోయారు. ఇదేంటి ఇట్లా చెప్తున్నాడు ఈయన అనుకొని కొంతమంది నిరాశగా వెళ్ళిపోయారు. కానీ ఆ ఊరు సర్పంచ్ పెద్ద మనిషి ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఆస్తి పరుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, సరే నేను రెడీ, కుక్క పిల్లకు ₹1,00,00,000 ఇస్తాను, ఇల్లు ₹100కి నీకు రిజిస్ట్రేషన్ చేయాలి అన్నాను. ఫలితంది అగ్రిమెంట్ ఏమైంది? అగ్రిమెంట్ చేసుకున్నాం. ఒక ప్లాట్ అగ్రిమెంట్ చేసుకోవాలంటే, ఒక ఇల్లు కొనాలంటే ముందు మనం అడ్వాన్స్ ఇస్తాం. అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత సరే అన్నారు. మరి ముందు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే కదా నీ కుక్క పిల్ల ఇచ్చేది అంటాం. అవును, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అన్నారు. ముందు ఆయన ప్లాట్ ₹100 ఆయన దగ్గర తీసుకున్నాడు. ఆయన పేరు మీద ఈయన రిజిస్ట్రేషన్ చేశాడు. మరి ₹1,00,00,000 ఇప్పుడు వస్తాయి హైదరాబాద్ నుంచి. ఆ మనిషి మరి మా ఫ్రెండ్ మరి వచ్చారు కదా, అతను తీసుకొని వస్తాడు అని అట్లా చెప్పిన మనిషి వస్తున్నాడు, ఆ ₹1,00,00,000 తీసుకొని వస్తాడు, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అంటే రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఆ మనిషి ₹1,00,00,000 పట్టుకొని వచ్చేసారు. మాట్లాడారు. వచ్చిన తర్వాత అట్లా వస్తున్నాడు, ఏం చెప్పారు, ₹1,00,00,000 వచ్చింది అని ఈ యజమానులు ఎవరో ఇల్లు అమ్ముతారని చూసి ₹1,00,00,000 చాలా సంతోషం. గర్వంగా నాకు ₹1,00,00,000 వచ్చింది, నేను దేవునికి కానికిచ్చేది ₹100, నేను ఎంత ఇల్లు అమ్ముతాను అంతే ఇస్తానని కమిట్మెంట్ చేసిన. ఇప్పుడు ₹100 ఆ ఇల్లు అమ్ముతున్నాను కాబట్టి దేవునికి ₹100 ఇచ్చేద్దాం.
ఇంకా కుక్క దానికి సంబంధం ₹1,00,00,000 నేను వాడుకున్నామనే ఆలోచన కలిగి, మరి దేవుడు చూడండి, దేవుని ఆలోచన వేరే, మన ఆలోచన వేరే. ఆ ₹1,00,00,000 తీసుకొని వచ్చి ఆ యజమానికి ఇవ్వాలని అడిగినప్పుడు, నీ కుక్క పిల్లను నాకు ఇవ్వండి, ఈ ₹1,00,00,000 మీరు తీసుకోండి అంటారు. అప్పుడు ఎట్లా పని చేసిన బాబు ఆ కుక్క పిల్ల ఉంది కదా, అది తీసుకుని వచ్చి మరి ఆ ఇల్లు కొనాయనికి ఇవ్వండి అని ఆర్డర్ చేశారు, చెప్పాడు. ఆయన కుక్క పిల్ల చూస్తున్నాడు, ఆ కుక్క పిల్ల ఏమైంది, సరిపోయింది లోపల. కుక్క పిల్ల ఇస్తేనే ₹1,00,00,000 వస్తాయి. ఆయన వచ్చి చూసినప్పుడు, యజమానుడా కుక్క పిల్ల చచ్చిపోయింది అంటున్నాడు. చచ్చిపోయినప్పుడు ఆయన చాలా గాబరి అయిపోయాడు. అయ్యా కుక్క పిల్ల చచ్చిపోయింది, నా ₹1,00,00,000 ఇవ్వండి అంటే, నేను ఈ మాట ఏమున్నది, కుక్క పిల్ల నాకు ఇస్తే నీ ₹1,00,00,000 ఇస్తాను. మరి అప్పుడు ఆయన నిరాశ కలిగాడు. మన జీవితంలో కూడా మనం ఈ రీతిగా నిరాశ కలిగిస్తాడు. కొన్నిసార్లు మనం సాక్షులు ఎట్లా ఉంటామంటే, దేవునికి ఇవ్వాలన్న దాంట్లో మాట తప్పుతాం. మనం ఏదో కమిట్మెంట్ చేస్తాము, ఆ ప్రకారం నడవము. అందుకే మనకి ఆశీర్వాదం లేదు. అందుకే మీ కుటుంబము దీవించబడుతుంది. అందుకే మీ కుటుంబంలో రోగాలు ఉంటున్నాయి. అందుకే మీ కుటుంబంలో బాధలు ఉంటాయి. ఎందుకంటే when you are committed to God, మీరు ఎప్పుడు అతనికి ఒప్పందం చేసుకుని ఉంటారు, మరి అది కంపల్సరీగా మీరు చేయాలి. మరి మనం చూస్తున్నాము, ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాము, అపోస్తల కార్యము 1:8 ప్రకారం మనం చూస్తే, మరి ఆయన పరిశుద్ధాత్మ ఆయనను మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమంతటిలో బోధిగంతముల వరకు నాకు సాక్షులాగి ఉన్నారని చెప్పారు. ఇది ఎవరికి చెప్పారు? యేసు ప్రభు తన శిష్యులకి 40 రోజులు వాళ్ళని ట్రైనింగ్ చేశారు. వాళ్ళంతా బలంగా, వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి అక్కడే వాళ్ళు బలమైపోయాడు. వాళ్ళు పనిలో మగ్నపరవశమై, వాళ్ళు మనం చేపలు పెట్టేవాళ్ళు చేపలు, ఇంకొకటి అకౌంట్ చేసేవాడు అకౌంట్, ఇంకోటి పని చేసేవాళ్ళు ఎవరి పని మీద వాళ్ళకి. చచ్చిపోయాడు, ఇంకేమున్నారు, ఈయన చచ్చిపోయాడు కదా అనుకొని అందరూ వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు మళ్ళా 3వ రోజు నేను దర్శిస్తాను అన్నప్పుడు, మరి దేవుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకొని 40 రోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమి ట్రైనింగ్ ఇచ్చాడు? నేను వెళ్తాను, నేను నా తండ్రి వద్దకే వెళ్తాను, కానీ మీకు తోడు కావాలి కదా, మీకు తోడు కావాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నామండి. ఒక భార్య భర్తలు ఇద్దరు, భర్త చనిపోతే మరి వాళ్ళ పిల్లలు, అమ్మా నేనున్నాను కదా నీ తోడుగా అని తల్లికి ఎంత ధైర్యం వస్తుంది. తన పిల్లలు లేక, తన హస్బెండ్ చనిపోతే కూడా పిల్లలు ఉన్నప్పుడు తల్లికి ఎంతో ధైర్యం. మన దగ్గర జూమ్ మీటింగ్ లో చాలా మంది హస్బెండ్ లేని పాస్టర్స్ అమ్మవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు బిడ్డలు 3 సంవత్సరాలు వాళ్ళ హస్బెండ్ చనిపోతే 3 సంవత్సరాలు పిల్లలతో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు నాకు, అయ్యా మేము మా పిల్లలు చూసి మేము బతుకుతున్నాము, దేవుడు మాకు తోడున్నాడు అని అటువంటి బలమైన నమ్మకంతో వాళ్ళు జీవిస్తున్నారు. అది సోదర సోదరు, ఈరోజు సంఘంలో మనం ఎలాగ సాక్షి ఉన్నాము. నేను ఒక విషయాలు అడుగుదాను అనుకున్నాను. మార్నింగ్ లో నేను 10 గంటలకు 10 నిమిషంలో 4-5 ఫ్యామిలీ వచ్చినాయి. మరి నేను ఏం సాక్షి ఉన్నావు? ఇలాగే ఉంటే నీకు స్వర్గం ఎక్కడ కలుగుతుంది? కొంచెం కూడా మారలేకపోతే ఎప్పుడు మారుతారు? భయం లేదు, భక్తి లేదు, ఇంకా వేరే ఏమి లేకపోతే ఎందుకు సంఘానికి రావాలి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? చర్చ్ అంటే ఏంటి? పెద్ద పిత పుత్రునికి
శత్రువు మిమ్మల్ని పెట్టలేకపోతే రేపు నన్ను అడుగుతాడు దేవుడు, వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు, వీళ్ళకి ఏ మార్గంలో నడుస్తున్నావు, వీళ్ళు ఎలాగ జీవిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చర్చకు రావడానికి మీ అయ్యా ఇల్లు అనుకున్నావా? నన్ను అడుగుతున్నాడు దేవుడు. మీ అయ్యా ఇల్లు అనుకున్నావా, మీ బంధువులు అనుకున్నావా, మీ చుట్టాలు అనుకున్నావా? సంఘం అంటే ఏమనుకుంటున్నావు? యు హావ్ టు సిస్టమ్. నా సన్నిధి రావాలంటే మీరు భయంతోని భక్తితోనే రావాలి. ఒట్టిగా ఊలాడుకొని రావడానికి ఇది సంఘం కాదు, ఇది ఒక సినిమా హాల్ కాదు. సోదరులు ఈ రోజు నుంచి మీకు చెప్తున్నాను, సమయానికి రావాలి. ఇదంతా స్థాపించింది ఆయన పని చేయడానికి, నా పని మీ పని కాదు. ఆయన పని చేయడానికి ఈ సంఘం నిర్మించాడు, అది మీరు గుర్తించుకోవాలి. చాలా మంది మనం చూస్తున్నాం. ఏం సాక్షి ఉందయ్యా మీ దగ్గర? పాత జీవితంలో ఏదో ఉన్నావు. ఈ రోజు యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇతరులకి నీవు ఎట్లా జీవిస్తున్నావు? ఇతరులు మీ గురించి ఏమి సాక్షి చెప్తున్నారు? నీకు ఒక్కటైనా అటువంటి ఆలోచన కలిగిందా? ఏదో ఉంటున్నాము, పుట్టినాము, పెరిగినాము, అన్నం తింటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, పిల్లలు నడుపుతున్నాము, ఇదేనా మీ జీవితం? బయట వాళ్ళు ఒక్కడి కూడా మీ పేరు అడిగితే వాళ్ళు భయపడాలి. అటువంటి సాక్షి కలిగి ఉండాలి. సోదరులు, యేసు ప్రభు ఒట్టిగా ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళ శిష్యుల్ని, వాళ్ళు చావడానికి కూడా రెడీ ఉన్నారు. మీరు ఉన్నారా? నేను ఉన్నారా? చావడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. ఏదైనా మాకేం తెలియదు, ఉదయం కలవరు తెలుసు, మాకేం తెలుసు, అయ్యగారు మాకేం తెలుసు. ఎలాంటి సాక్షి కలిగి ఉన్నాము మన సంఘంలో? వేరే సంఘం ఉంటుందండి, వేరే సంఘం గురించి చింతించవద్దు. మీ కుటుంబం, మీ సంఘం గురించి చింతించండి. వేరే సంఘం గురించి మనకు అవసరం లేదు. ఇది యేసు ప్రభు నిర్మించిన సంఘము. ఇది న్యూ లైఫ్ కల్వరి నాది కాదు, నీది కాదు, దేవుని మందిరము. ఆయన సెకండ్ రాకడ గురించి ఎదురు చూస్తున్న సంఘం ఇది. ఇది ఒంటికి ఆశామాష కట్టలేదు ఈ సంఘం. ఈ సంఘం ఏ విధంగా పోయి అందరికి పోయి అనుకోని మనం డొనేట్ చేసుకుని వచ్చి ఈ సంఘం కట్టలేదు. ఆయననే సొంతంగా ఆయన నిర్ణయం ప్రకారమే ఈ సంఘము నిర్మించబడుతుంది. ఇప్పుడు కూడా ఈ పని జరుగుతుంది. అటువంటి సాక్షి కలిగిన సంఘం. ఈ సంఘంలో అనేక మంది రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ఈ సంఘంలో మనందరినీ చేర్చినాడు. ఒట్టిగా కాదు, మీరందరూ వచ్చినారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచి బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. ఇది ఎంత సంఘం? చిన్న సంఘం. కానీ యేసు నామమును ప్రకటించడానికి ఈ సంఘమును నిర్మించినాడు. సోదరి, ఆ రోజు యేసు ప్రభు తన శిష్యులకి ప్రతి ఒక్క విషయం ట్రైనింగ్ చేశాడు. వాళ్ళు ముందు అతనికి భయపడారు. వాళ్ళు ఏమని? ఇతను దయ్యం ఉన్నాడని భయపడ్డారు. తోమ వచ్చాడు. తోమ వచ్చిన 50 అంటే స్టార్టింగ్ నుంచి ఇండియా దేశం తోమ వచ్చాడు. కానీ ఇండియా దేశం పర్సంటేజ్ ఎలాగా చేంజ్ కాలేదు. ఇంకా ఎంత బాధాకర విషయం. నేను చేంజ్ కావాలేదు, మీరు చేంజ్ కావట్లేదు. మరి ఎవరు చేంజ్ చేయాలి? డేవిడ్ అన్న మనిషి, డేవిడ్ లివింగ్స్టన్. మీకు తెలిసే ఉంటుంది, మీరు అన్ని వాక్యములు ఆన్లైన్లో చూస్తూనే ఉంటారు. డేవిడ్ లివింగ్స్టన్ అన్న భక్తుడు, మిషనరీ. వాళ్ళ భార్య భర్తలు కలిసి మేము కూడా సేవ చేయాలని ఆఫ్రికా ఖండానికి లండన్ నుంచి వెళ్ళడానికి మిషనరీ వరకు వాళ్ళు అగ్రి అవుతారు. మరి మనం మన పక్క వాళ్ళకన్నా దేవుని వాక్యం చెప్తున్నామా? మన సోదరి ఎవరికైనా చెప్తున్నామా? బాబు నీవు తాగొద్దు, నీవు మంచిగా నడవు, నీవు మంచిగా జీవించు, నీ భార్య పిల్లలు మంచిగా ఉండాలి, మీరు సంతోషం ఉండాలని మనము తెలిసినంత వరకు మనం ప్రకటిస్తున్నామా? ఇప్పుడు మనం ప్రకటిస్తలేదు. మీరు, నా పిల్లలు, నా భార్య ఇంతే చాలా. నో 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 సోదరి, you have to do it God's work. You have to proclaim his name. నీవు ఆయన నామమును ప్రకటించు, ఎక్కడికైనా వెళ్ళు. మరి దేవుడు నిన్ను ఒక రోజు పడుతాడు. నీవు ఇన్ని సంవత్సరాలు నీ జీవితం అంతా చర్చికి వెళ్ళినావు. ఎనీథింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్? నో చేంజెస్ దేవా.
యేసు ప్రభు శిష్యులు కానీ 40 రోజులే వాళ్ళ జీవితం అంతా మార్చేశాడు. 40 రోజులే వాళ్ళ జీవితం మార్చారు. మనం 40 సంవత్సరాలు అయితే కూడా మనం మార్చలేదు. సోదరులు 40 సంవత్సరాలు అయితే కూడా మార్చలేదు. బికాస్ ఆఫ్ మనం ఇంకా లోకమును ఎక్కువ ప్రేమిస్తున్నాము, లోక సుఖభోగాలను ఎక్కువ ప్రేమిస్తున్నాము, లోక ఆచారాలను ఎక్కువ ప్రేమిస్తున్నాము. అందుకోసమే మనం చేతలేదు. వాళ్ళు ఎందుకు చేతలేదు? వాళ్ళు లోకమును ప్రేమించలేదు. ఈ లోకంలో మనంతా తమాష, నేత్రాశ, జీవపు ఆశ. కానీ వాళ్ళు అది చేయలేదు. వాళ్ళకి అది ఆశ కలగలేదు. వాళ్ళు తన భార్య, పిల్లలు, సంసారము అన్ని వదిలేసి ఆయన పనికి ముందుకు వెళ్ళారు. దేవుడు భార్య పిల్లలు వదిలేసి వెళ్ళలేదు. ఉన్నదాన్ని నన్ను భార్య పిల్లలతో పాటు ఇతరులకి మనం ఆయన నామం ప్రకటించాలి, మనం చెప్పాలి. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఎలాగుంది మన సాక్షి? మన సాక్షి ఎలాగుంది? సమాజంలో మన సాక్షి ఎవరు ఏమంటున్నారు? జాసారైనటువంటి వాడా, సాధారణమైనటువంటి వాడా, వినోదమైనటువంటి వాడా? మీ సాక్షి ఎలాగున్నది? ఇప్పుడు చేంజెస్ కావాలన్నాను. పాత గతంలో ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ రోజున మనం సాక్షి చేంజెస్ కావాలి. 50 సంవత్సరాలు వచ్చినాం, 50 వచ్చినాం, సాక్షి కలిగి ఉండాలి. మనం రేపే చనిపోని మీ గురించి సంఘంలో సాక్ష్యం చెప్పాలి, సమాజంలో సాక్ష్యం చెప్పాలి, నీ స్నేహితులు సాక్ష్యం చెప్పాలి, నీ బంధువులు సాక్ష్యం చెప్పాలి. ఫలానా వ్యక్తి ఇలాగుండి నేను ఎవరు నెప్పు గురించి చెప్పట్లేదు, కానీ 3 విషయాలు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళ 3 పేరు చెప్పాను, కానీ అందరికి తెలుసు. అలాగే సాక్షి కావాలి. అది సాక్షి, అలాగే సాక్షి కావాలి. వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ సొంత అన్నదమ్ములు కాదు, కానీ వాళ్ళ సొంత అన్నదమ్ముల లెక్కలు వాళ్ళు ఏం మాట్లాడితే కూడా వాళ్ళు ఒకటే నడుస్తారు, ఒకటే పని చేస్తారు, ఒకటే ఉంటారు. అది క్రైస్తవం అంటే. ఆ సాక్షి ఉందా మనకి? సోదరి మాట్లాడుతుంటే దేవుని వాక్యం మమ్మల్ని గద్దిస్తుంది. 40 రోజులు వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు. అప్పుడు దేవుడు అడిగాడు, నేను 40 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతాను అని మాకు తోడు ఎవరు ఉంటారు అని ఆడ ఏమైంది? క్వశ్చన్ మార్క్ వచ్చింది. మనకి తోడు ఎవరు ఉంటారు? అప్పుడు దేవుడు అన్నాడు, మీకు తోడు ఎవరు పంపుతారో? నా ఆత్మ ఆదరణకర్త నీకు తోడు ఉంటాడు. ఆదరణకర్త నీకు తోడు ఉంటాడు. పరిశుద్ధాత్మ నీకు తోడు ఉంటాడు. నా నామములో మీరు ప్రపంచమంతా తిరిగండి అన్నాడు. తల కింద కూడా చేయవచ్చు. తల కింద అంటే దేవుడు చూడండి, మరి ఆయన ఆలోచన ఎలా ఉంది మనం చూస్తున్నాము. మరి అదే రీతిగా మా 16 ఒకసారి చూస్తున్నాం మేము కాబట్టి ఎక్కువ. మరియు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడను. నీవు ఎంత మేధై ఉండు, నీవెంత అక్కడ చూడండి ఎంత తెలివివాడు ఉండని, నీవెంత పైవాడు ఉండు, నో నీవు యేసు ప్రభు నమ్మలేకపోతే నీకు శిక్ష తప్పదు. అయ్యా మేమందరూ యేసు ప్రభు నమ్ముకున్నాం అయ్యా అంటున్నాం. వాట్ అబౌట్ బాప్టిజం? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఏదో ఇలా ఏసారు నాకు వీలేశారు నేను కాదు సోదరి నీవు నీళ్ళలో ఉంచబడాలి. అప్పుడు పవిత్ర ఆత్మ మీ మీద పని చేస్తుంది. ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మన సాక్షి ఎలా ఉన్నది? సంఘంలో ఉంటున్నాము,
సంఘంలోనే పక్క వాళ్ళతో ఉంటున్నాము, పక్క వాళ్ళకి కూడా మనకి పట్టలేదు. ఇదే మీ సాక్షి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అపోస్తలుల కార్యము 5:1-11 ఎవరున్నారు? ఇద్దరు వ్యక్తుల గురించి వాక్యంలో అననీయ సఫీరా వాళ్ళు కూడా మన లెక్కనే సంఘముకు వచ్చేవాళ్ళు, మన లెక్కనే ఆరాధన చేసేవాళ్ళు, మన లెక్కనే కాணிక ఇచ్చేవాళ్ళు, మన లెక్కనే అన్ని పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళు వేరే వాళ్ళు చూస్తారేమో అని పనిచేసేవాళ్ళు, వేరే వాళ్ళ మెప్పు గురించి పనిచేసేవాళ్ళు. సంఘంలో వేరే వాళ్ళ మెప్పు గురించి పనిచేస్తే మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబము మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందలేరు. దేవుని నామములో చెప్పుతున్నాను. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా మీరు మెప్పు గురించి పని చేయవద్దు. ఇది నా సంఘము, నేను దేవుని పని చేయాలి. నేను ఎవరు చూస్తే కూడా నాకు అవసరం లేదు, ఎవరు చూడడానికి అవసరం లేదు. నేను దేవుని పని చేయాలని ఒక నిర్దిష్టమైన గురితోని మీరు సంఘంలో పని చేయాలి. సహోదరుడు అననీయ సఫీరా వాళ్ళు యేసు ప్రభు స్టార్టింగ్ లో ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు 12 మంది శిష్యులు అంటే ఒకడు యాడ్ అయిపోయాడు. వాళ్ళకి మరి సంఘము కట్టాలి. అపోస్తలులకు ఏం కలిగింది? సంఘము కట్టాలి యొక్క ఆలోచన. మనకు కూడా ఎంత ఆలోచన కలిగింది? ఇంటి మీద సంఘం చేస్తే అది పరిశుద్ధంగా అంటే పరిశుద్ధంగా ఉంటుంది, కానీ ఇంటి మీద అన్యులు అదర్స్ మనుషులు రాలేరు కదా దేవుని సన్నిధికి. అందుకోసం మన సంఘం అన్నది చర్చ్ అన్నది సపరేట్ గా ఉండాలని మన సంఘస్థులు అందరూ ఆలోచన చేసి ఈ సంఘమును మనం ఎస్టాబ్లిష్ అందరూ కలిసి చేసినాం. మరి ఈ సంఘము కట్టడానికి మరి అందరూ సహకరించారు. అదే రీతిగా పౌలు, పేతురు సంఘంలో అనౌన్స్మెంట్ చేశారు. మనము సంఘం కట్టుకోవాలి అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళందరూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కటి బంగారం కానీ వైడూర్యం కానీ వాటవరికి రాసి అమ్మి అపోస్తలుల పాద కింద పెట్టారు. ఈ రీతిగా వీళ్ళందరూ పెట్టేది చూసి అననీయ సఫీరా వాళ్ళకు కూడా ఆలోచన కలిగింది. వీళ్ళందరూ చేస్తున్నారు, నేనదే చేయకూడదు. చాలా మంది ఇటువంటి ధోరణ కలిగి ఉంటారు. నేను కూడా చేస్తా, నేను ఆయన 100 రూపాయలు నేను 200 ఇస్తాను, నేను తక్కువగా అనుకోండి. అటువంటి ధోరణలో చాలా మంది సంఘంలో ఉంటున్నారు. నీవు చెప్పింది చెయ్యాలి, నీవు చేయలేకపోతే నీవు శాపకు గురితో దేవుడు వాక్యంలో సంరక్షించే సోదరు. మరి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే మాట్లాడుకున్నారు. నేను కూడా మనమిద్దరు కలిసి మా పొలము అమ్మిన పొలము దేవుని గుడికి కాணிకగా ఇస్తామని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఏదైనా పని చేయాలంటే హస్బెండ్ వైఫ్ ఒక ప్రాపర్టీ అమ్మాలంటే కూడా మాట్లాడుకుంటాం. సర్వసాధారణంగా మాట్లాడుకున్నారు. సరే అనుకున్నారు. మాట్లాడుకుని ఆ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 కోటి ఉంది అనుకో. దేవుని సంఘానికి 2 కోటి ఎందుకు ఇవ్వాలి? 1 కోటి మనం పెట్టుకున్నాం, 1 కోటి దేవునికి ఇస్తాం. దురాశ కలిగి సైతాను వాళ్ళ మనసును దురాశ కలిగించింది. 2 కోటి ఎందుకు ఇవ్వాలి? 1 కోటినే ఇస్తాం అని వాళ్ళు ఏం చేశారంటే ఆ పొలం అమ్మితే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 100 కోట్లు 2 కోట్లు 1 కోటి వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా పేతురు తెలుసుకొని చూడండి. అననీయ లోపల వచ్చి ఆయన వస్తున్నాడు. అననీయ, నీ పొలము ఎంత కమ్మినావు అంతే అన్నాడు. నేను చెప్పిందే ఇష్టం అన్నాడు. కానీ నీవు పరిశుద్ధాత్మలో నేను మోసపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. సోదరు అననీయ అప్పుడప్పుడే ఆయన ఇంత పని చనిపోయాడు.
చెప్తారు. చనిపోయిన తర్వాత ఆయన భార్య కూడా అదే ఆయన తీసుకొని వెళ్ళి సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే ఆయన భార్య కూడా వచ్చింది. ఇదంతా విన్నది. విని ఆమె కూడా వస్తే ఆమె కూడా నీవు ఇంతకే అమ్మినవా ఓనో అన్నప్పటికే అమ్మిన నీ హస్బెండ్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళి వచ్చినారు, నేను కూడా పట్టు అంటే అప్పుడు కూడా ఆమె కూడా పడిపోయి చనిపోయింది. దీంట్లో మనం తెలుసుకుంటాం ఏంటంటే చాలా ఆలోచన మనం ఎట్లా ఉంటుందంటే కమిట్మెంట్ ఒకటి చేస్తాము, ఇచ్చేది దేవునికి కొంచెం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు సంఘంలో అందుకే ఎదుగుతలేదు. సంఘము 10 సంవత్సరాల నుంచి కడతనే ఉన్నారు. సంఘం ఎవరు కట్టాలండి? మన సంఘం మనమే కట్టుకోవాలి. ఎవరు కడతారు? వేరే వచ్చి కడతారా? మీ సంఘం మన సంఘం మనమే కట్టుకోవాలి. మన ఇల్లు మనమే కట్టుకోవాలి. మీరు ఎవరు వేరే వచ్చి కడతారా? కట్టారు కదా, మనమే కట్టుకుంటాం కదా, మనమే పైసలు ఖర్చు పెడతాం. మరి ఈ సంఘం ఎవరి గురించి ఉంది? ఈ సంఘము మన అందరిది. మరి ఏ సాక్షి అయి ఉన్నాం? మనం ఏ సంఘానికి వెళ్తున్నాం? అయ్యా మేము పొద్దున ఈ సంఘానికి వెళ్తున్నాం, మధ్యాహ్నం ఇంకో సంఘం వెళ్తాం, సాయంత్రం ఇంకో. అటువంటి ఆలోచన కలిగి ఉంటే నీవు సంఘకు వస్తే కూడా ఏం రాదు సోదరుడు. అటువంటి ఉద్దేశం కలిగి ఉంటే నీవు రాకుండా ఉంటేనే మంచిది. నీవు కలిగి ఉంటే ఒక్క సంఘంలో ఉండాలి, బతకాలి, చావైనా మేలైనా ఆ సంఘం ద్వారానే మీరు జీవించాలి. లేకపోతే ఎందుకు వస్తున్నారు? ఎవరి గురించి వస్తున్నారు? ఎవరి గురించి మీరు ఇవన్నీ కష్టపడుతున్నారు? సోదరు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దయచేసి సంఘం అన్నప్పుడు మీరు ఒక్కరితో సహవాసం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం జీవిస్తారు. మీరు అటు ఇటు మీరు చల్లగా వెచ్చగా ఇవి రెండు మధ్యలో ఉండదు. నీవు ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నీ ఊరు వెచ్చగా వస్తే నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు దేవుడు. నీ ఊరు వెచ్చగా ఎందుకు ఉంటున్నావు? సోదరు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నావు. నీవు అక్కడ ఇక్కడ వెళితే రేపు ఏమైనా అయితే ఏ సంఘస్తుడా నిన్ను పలకరిస్తారు. నీవు నన్ను సంఘస్తుడా కాదే అంటాడు, ఇంకొక సంఘస్తుడా కాదంటాడు. ఏ సంఘం మీకు పిల్లలను చూస్తారు, మీ కుటుంబం చూస్తారు, మీ మంచి చెడు చూస్తారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏ సంఘానికి ఉంటారు ఆ సంఘానికి కట్టుబడి ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అటువంటి సాక్షి మీకున్నారు, అటువంటి ఆలోచన మీకుందా, అటువంటి తలపు మీకుందా? దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరు ఈరోజు మీరు సంఘానికి కట్టుబడి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి సమయం చాలా అయిపోయింది కాబట్టి మరి దేవుడు మరి ఇంకా చాలా వర్గంలో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యంలో మనం చూసినాము 5 స్టెప్ వాళ్ళ జీవితంలో మనం చూస్తున్నాము. 3 అంశాల గురించి అననీయ సఫేర్లో 3 విషయాలు మనం చూస్తున్నాము. వాళ్ళిద్దరు మరి 3 అంశాలు. మొదటి వాళ్ళది మోసపుచ్చుటకు ఆలోచన వచ్చింది సైతం. అననీయ సఫేర్లకు మోసపుచ్చుటకు మోస ఆలోచన, ఇంకొకరికి మోస చేయడానికి ఆలోచన అననీయ సఫేర్ దగ్గరగా సైతం తెచ్చించాడు. రెండవది వాడికి ధనాపేక్ష కలిగిన ఆశ కలిగించాడు సైతం. ప్రతి ఒక్కరికి ఉంటుంది ధనాపేక్ష కలిగిన ఆశ. రెండవ ఆశ అననీయ సఫేర్లకు కలిగింది. మరి 3వ ఆశ వాడికి, 3వది ఏముందంటే దేవుని భయం లేక వాళ్ళు ఆలోచన చేశారు. దేవుని భయం నిజంగా చెప్పాలంటే సంఘాలు దేవుని భయము మొదటి గంటగా మనం ఆలోచించగలం. ఇప్పుడు 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అయిందంటే 10 జనాలు ఉండాలి. ఎక్కడో నుంచి బియ్యంచల్ నుంచి అక్కడ ఉన్నంత పెద్దలు బియ్యంచల్ చూస్తారు. కానీ నేను ఇక్కడే ఉండి 11-12 గంటలకు వస్తారు. 11-12 గంటలకు ఎవరు చూడడానికి వస్తున్నారు? దేవుడు వాక్యం వినడానికి వస్తున్నారా? ఒట్టి వచ్చి విని ఏదో ఒకటి వస్తున్నామో అంటున్నాము, పోతున్న మాటలు వస్తున్నారు. నో సోదరు దేవుడు మీకు అకౌంట్ అడుగుతున్నాడు. మీరు ఒక ఊరికి వెళ్ళాలంటే సరైన సమయానికి మీరు వెళ్ళినప్పుడు సంఘానికి వెళ్తే సరైన సమయానికి రావాలి. 10 మంది రాని
దేవుడు మెచ్చుకుంటాడు మీ ప్రార్థన. మీరు ఎన్నిసార్లు పగలు రాత్రి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే కూడా మీ ప్రార్థన వింటలేదు. కారణం ఒకటే, ఇవాళ మాట సిన్సియర్, మీరు నా సన్నిధిలో సిన్సియర్గా లేరు కాబట్టి మీ ప్రార్థన వినను. మీరు ఎన్ని ప్రార్థన చేస్తే నా చెవు ఏమైందంటే విననికి ఆస్కారం లేదు. సోదర సోదరు, ఇవాళ నాకు సిన్సియర్ ఇన్ ద చర్చ్. మీరు సిన్సియర్ లేకపోతే ఎందుకు వస్తారు? దూరం ఉన్నారు అనుకోండి, సంగారెడ్డి హైదరాబాద్ వచ్చారు, లేట్ అయితే దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఈ లోకల్ ఉన్న వాళ్ళు కూడా మీరు 11, 12, 1 వరకు వస్తారంటే ఎందుకు వస్తున్నారు? ఎవరి గురించి వస్తున్నారు? దేని గురించి వస్తున్నారు అడుగుతున్నాడు దేవుడు. వచ్చే వారమన మీరు మార్చుకోండి, వచ్చే వారమన మీరు మారాలి. మీరు మారలేకపోతే దేవుడు గర్జిస్తున్నాడు. మరి దేవుడు ఈ వాక్యం మనం దీవించి ఆశీర్వదించిన సమయం చాలా ఉంది కాబట్టి దేవుడు ఎందుకో మరి సమయం అయింది, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేము. దేవుడు నామకి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రములు ఉచ్చరిస్తున్నాం. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించిన తండ్రి స్తోత్రములు ఉచ్చరిస్తున్నాం. అని నీ సభ్యుల గురించి కూడా మాట్లాడినావు, అందుకే స్తోత్రములు ఉచ్చరిస్తున్నాం. మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభావం ధనాశ, నేత్రాశ, జీవపు డబ్బులు పడిపోయినాము. ఈరోజు వాక్యం ద్వారా నీవు హెచ్చరించిన సంఘము ఇంట్లో ఉండాలి, సంఘము ఏ రీతిగా మనం జీవించాలి, సంఘం ద్వారా మనము విట్నెస్ గా సాక్షిగా ఉండడానికి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.